నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను కదా, దేవుడు నాకు తోడుంటే బాగుండు, దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు అని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం. తమ్ముడు, ఒక మాట చెప్తాను విను. దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి ఖచ్చితంగా తోడుంటాడు. ఇదిగో బైబిల్లో ఒక అద్భుతమైన మాట చెప్తాను విను. నీవు నన్ను వెతికినప్పుడు, పూర్ణ హృదయంతో నన్ను వెతికినప్పుడు నన్ను కనుగొందువు. బైబిల్లో ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం ఇలా చెప్తుంది. ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి చాలా కలలు వస్తూ ఉండేవి. కానీ వాటిని ఎలా నెరవేర్చుకోవాలో తెలియక, ఉన్న అడ్డంకుల నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఉన్న సమస్యల నుంచి, అప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా సతమతమవుతూ ఉంటాడు. కొద్దిపాటి డబ్బు పొదుపు చేసేళ్లే కానీ ఆ ఉన్న డబ్బు ఎందుకు సరిపోదు, ఏ అప్పు తీర్చడానికి సరిపోదు. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నాకు సహాయం చెయ్యి, ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం నాకు చూపించు అని వేడుకున్నాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఒక వృద్ధుడు వచ్చి, నీకు సహాయం చేయటానికి నేనున్నాను, నీవు ధైర్యంగా ఉండు, నీకు ఏమైతే నేను ఇచ్చానో దాన్ని సరిగా ఉపయోగించు అని చెప్పాడు. ఉదయాన్నే రాజు చాలా ఆలోచించాడు. దేవుడు నాకేదో చెప్పాడు కాబట్టి నేను దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఒక వ్యాపారం ప్రారంభిస్తాను అని చెప్పి ప్రార్థించి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. దేవుడి దయతో అతని వ్యాపారం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రాజు తన కష్టాల నుంచి బయటపడి సంతోషంగా జీవించాడు. దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని రాజు గట్టిగా నమ్మాడు. మిత్రమా, అందుకే చెప్తున్నాను, ఈ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను వెతికినప్పుడు, పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతికినప్పుడు నన్ను కనుగొందువు. ఈ మాట బైబిల్లో ఉంది. అవును, మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికితే ఆయన సహాయం తప్పకుండా మనకి లభిస్తుంది. ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇటువంటి మాటలు బైబిల్లో యేసుక్రీస్తు ఎన్నో చెప్పాడు. ఎందుకోసమంటే మనం భయపడతామని ఆయనకు తెలుసు కాబట్టి, ధైర్యపరిచేది ఆయనే కాబట్టి, మనకు తోడుండేది ఆయనే కాబట్టి